గద్దె మీదకి తీసుకురావడానికి ఏదైతే రోప్ పార్టీ ఉంటుందో ఆ రోప్ పార్టీ సార్ సదానందం సారు ప్రతి సంవత్సరం ఈ సార్ కనబడుతూనే ఉంటాడు. రోప్ పార్టీ సార్, మీరు రోప్ పార్టీలో స్పెషలిస్టా? అవును. ఈసారి జాతరలు ఎన్ని చేసిండ్రు సార్? 13 జాతరలు అయిపోయింది, 14 మేడారం జాతర రోప్ పార్టీ 14 సంవత్సరాలు. సార్ ఇప్పుడు ఈ రోప్ పార్టీ ముచ్చట అనగానే సదానందం సార్ని పిలిచిరేనా? ట్రైనింగ్ ఎవరికైనా ఇచ్చిండ్రా మళ్ళా? అమ్మవారు పిలిచిస్తాను, నేను వస్తున్నా అంతే. మీకు ఇద్దరు జూనియర్లకు ట్రైనింగ్ ఇచ్చిండ్రా సార్? ఇస్తున్నాం అందరికి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు రోప్ పార్టీకి? ఈ రోపాట్లో 300 మంది ఉంటారు. 300 మంది. వాళ్ళందరూ ఏం ట్రైనింగ్ చేస్తారు సార్ రోప్ పార్టీలోకి? ఇంతకుముందు అందరూ స్పెషల్ పార్టీ, వేరే డిస్ట్రిక్ట్ గార్డ్స్ ట్రైనింగ్ చేసిన వాళ్ళందరికీ ఇందులో మళ్ళీ సపరేట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కొత్త వాళ్ళు కూడా వాళ్ళకు కూడా తయారు చేస్తాం, పాత వాళ్ళు కాకుండా. సార్ ఈ ప్రాక్టీస్ ఎన్ని రోజులు చేస్తారు మరి? 3 days చేస్తాం. 3 days. ఎంతసేపట్లో పోతారు సార్ రోప్ పార్టీ వాళ్ళు? ఇది దేవుని తీసుకునే క్రమం మాత్రం 3 to 4 hours పడుతుంది. మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుందా సార్ మీకు పోతా ఉంటే? ఎలాంటి డిస్టర్బెన్స్ అని అమ్మవారి దయ వల్ల అమ్మవారు తీసుకొని పోతూ ఉంటుంది. మా రోప్ పార్టీ వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తారు. మా పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కాకుండా వీళ్ళ ఆచారాలు దెబ్బతినకుండా అందరినీ సేఫ్గా తీసుకుపోయి గద్దెలో చేర్చడమే మా ఉద్దేశం. సార్ వాడికి జప్పన బాలకాడికి పోగానే పండితరాజు గోవిందస్వామి వాళ్ళందరూ కలుస్తారు కదా సార్ అమ్మవారికి. అప్పుడు మళ్ళీ రోప్ పార్టీకి ఏమి ఇబ్బంది కలగదా? నాకు ఎప్పుడు అనుమానమే అది. ఏమి ఇబ్బంది కలగదు. రోప్ పార్టీ దేవుళ్ళు కలిసినట్టు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టైం ప్రకారం అయితే అక్కడ కలుస్తాయి. ఒక్కొక్కసారి ఎవరు ముందు వస్తే వాళ్ళు పోయి సమ్మక్క గుడిలో వాళ్ళు ఉంటారు. సార్ మరి ఇప్పుడు మీరు ఇక్కడ నుండి తీసుకొని పోతారు కదా, అయితే ఇప్పుడు ఊరోళ్ళు అందరూ సాగర్ వస్తుంటారు. ఇప్పుడు దేవుని తీసుకుపోయేటప్పుడు విలేజ్లో ప్రతి ఒక్క ఆడబిడ్డ అభిషేకం చేస్తుంటారు. అభిషేకం చేసిన తర్వాత ఊరి నుండి దాటుతుంటారు. సార్ మీకు 14 ఏళ్లలో మీకు బెస్ట్గా ఈసారి పోయినా ఏమి ఇబ్బంది కలగలేదు అన్న సార్ ఏముంటారు సార్? ప్రతిసారి బెస్ట్గానే అమ్మవారే తీసుకుపోతుంది. పవర్ ఒక్కసారి రోపాట్లకు ఎంటర్ అయిన తర్వాత మనకు ఆ పవర్ వస్తుంది. ప్రతి ఒక్క మెన్నుకు పవర్ ఇస్తుంది. ఆ పవర్ ద్వారా అమ్మవారు తీసుకుపోతుంది. మనం ఎలాంటి ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు ఏం కలగదు. 100 మందికి ఒక 3 రోజుల ట్రైనింగ్ చేపిస్తున్నారు కదా, అంటే ప్రాక్టీస్ చేపిస్తున్నారు కదా. ప్రాక్టీస్ చేసేటప్పుడు పబ్లిక్ తక్కువ, ఈ రోజు పబ్లిక్ ఎక్కువ కదా సార్? మరి ఇంతకుముందు వీళ్ళందరూ స్పెషలైజ్డ్ కమాండో ట్రైనింగ్ చేశారు, బయట స్పెషల్ పార్టీ ట్రైనింగ్ చేశారు. తర్వాత వాళ్ళు ఫిట్నెస్గా ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారిని ఏ విధంగా తీసుకుపోతామో అదే పద్ధతి ఈరోజు చేసే పద్ధతినే మనం ప్రాక్టీస్లో చెప్తాం. సదానందం సార్ మీరు ఇప్పుడు యాడ్ ఉన్నారు? నేను ములుగు అడిషనల్ ఎస్పీగా ఇప్పుడు పనిచేస్తున్నాను గత 3 సంవత్సరాలు. లేదు, ఇదే నా లాస్ట్ జాతర, తర్వాత రిటైర్మెంట్. అది అమ్మవారి దయ. మళ్ళా రోప్ పార్టీ అనగానే సదానందం సార్ విలువండి ట్రైనింగ్ ఇప్పిండి అంటారు. అమ్మవారి దయ, తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము, మా భార్య పిల్లలు చేసుకున్న పుణ్యం. దీనివల్ల అట్లేం లేదు, అంతా చేయమనే చెప్తారు. ఏమని చేయండి అంటారు. ప్రోత్సాహం ఇస్తేనే ఇంతవరకు వచ్చినాం.